వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను కీర్తి. ముందుగా హెడ్లైన్స్. మినిమం వేజెస్ బోర్డు చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన కార్మిక సంఘం నాయకుడు జనక్ ప్రసాద్. ప్రభుత్వానికి కార్మికులకు వారధిగా ఉంటూ సేవ చేయాలని కాంక్షించిన మంత్రి శ్రీధర్ బాబు. హైదరాబాద్ నగరంపై సీఎం రేవంత్ రెడ్డి శ్రద్ధ లేదన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. పన్నులు వసూలు చేస్తూ కూడా రోడ్లు, డ్రైనేజీ, ఫ్లైఓవర్ పన్నులపై దృష్టి లేదని విమర్శలు. భద్రాద్రి ఆలయ అభివృద్ధికి ప్రణాళిక సిద్ధం చేసిన దేవాదాయ శాఖ కమిషనర్. ప్రణాళికను ప్రభుత్వానికి అందించి నిధులు రాబడతామని వెల్లడి. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే, నిర్మల్ జిల్లా బైంస పట్టణంలో విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారుల ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు. పట్టణంలోని ఓ కాలనీలో అక్రమంగా నిల్వ ఉంచిన పీడీఎస్ బియ్యాన్ని గుర్తించిన అధికారులు సీజ్ చేశారు. ఎన్ఫోర్స్మెంట్ విజిలెన్స్ ఏఎస్పీ అచ్చేశ్వర్ రావు ఆదేశాల మేరకు తనిఖీలు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. భద్రాద్రి ఆలయ అభివృద్ధికి ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు తెలిపారు. బుధవారం దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు, ఆర్కిటెక్ట్ సూర్యనారాయణమూర్తి, జేసీ వేణుగోపాల్, ఆర్డీఓ దామోదర్ రావు, ఆలయ అర్చకులు, వేద పండితులతో భద్రాద్రి ఆలయంలో సమావేశం నిర్వహించారు. ఆలయ అభివృద్ధిపై జిల్లా అధికారులతో కలిసి ప్రణాళిక సిద్ధం చేశామని అన్నారు. ఆలయ అభివృద్ధి కోసం సిద్ధం చేసిన ప్రణాళికను ప్రభుత్వానికి అందిస్తామని అన్నారు. అనంతరం దేవాదాయ శాఖ కమిషనర్ జిల్లా అధికారులతో కలిసి భద్రాద్రి రాములవారిని దర్శించుకున్నారు. ఆలయాన్ని విచ్చేసిన దేవాదాయ శాఖ కమిషనర్ కు జిల్లా అధికారులకు, ఆలయ అర్చకులు, వేద పండితులు, ఆలయ నిర్వహణాధికారి ఎల్ రమాదేవి ఘనస్వాగతం పలికారు. ప్రధాన ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఉపాలయంలోని లక్ష్మీ తయారు అమ్మవారి ఎదుట వేద ఆశీర్వచనం అందించి అధికారులను శాలువాతో సత్కరించి స్వామివారి ప్రసాదాన్ని అందించారు.
మహబూబాబాద్ జిల్లా కురవి మండలం బచ్చరాయి తాండాలో బుధవారం రాత్రి కురిసిన వర్షానికి రోడ్డు పూర్తిగా బురదమయమైంది. గ్రామస్తులు, రైతులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. త్వరగా రోడ్డు పనులు పూర్తి చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. రోడ్డు పనులు ప్రారంభించిన సదర్ కాంట్రాక్టర్ బిల్లు పాస్ చేయించుకొని పనులు మధ్యనే వదిలేసి వెళ్లిపోయారని, తక్షణమే రోడ్డు పనులు పూర్తి చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. హైదరాబాద్ నగరంపై సీఎం రేవంత్ రెడ్డి దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత అంబర్పేట నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ సకాలంలో అందించడం లేదని, ఆరోగ్యశ్రీ, ఆయుష్మాన్ భారత్ కింద ఏ ఆసుపత్రిలో వైద్యం అందించే పరిస్థితి లేకుండా పోయిందని ఎద్దేవా చేశారు. జీహెచ్ఎంసీలో చిన్న టెండర్లు వేసే వారికి కూడా విధులు కేటాయించకపోవడం శోచనీయమన్నారు. హైదరాబాద్ నుండి జీహెచ్ఎంసీ 80% పన్నులు వసూలు చేస్తూ కూడా రోడ్లు, డ్రైనేజీ, ఫ్లైఓవర్ పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయని ధ్వజమెత్తారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అభివృద్ధి పేరిట కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దోచుకుందని గుర్తు చేశారు. ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి నిధులను సమకూర్చి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని కేంద్ర మంత్రి హితావు పలికారు. చెట్లను పెంచుకోవడం వల్ల మంచి ఆక్సిజన్ వస్తుందని, ఆహ్లాద వాతావరణం ఉంటుందని బాగ్ అంబర్పేట్ కార్పొరేటర్ పద్మా వెంకటరెడ్డి అన్నారు. అంబర్పేట నియోజకవర్గంలోని హరితహార కార్యక్రమంలో ఎమ్మెల్యే కాలేరు వెంకట్ తో పాటు పాల్గొని చెట్లను నాటారు. అనంతరం కార్పొరేటర్ మాట్లాడుతూ చెట్లను నాటడమే కాదు, వాటిని సంరక్షించుకోవడం కూడా ఎంతో ముఖ్యమని తెలిపారు. ప్రతి ఒక్కరూ మొక్కలు పెంచడం వల్ల మంచి ఆక్సిజన్ తో పాటు ఆరోగ్యంగా ఉంటారని హితావు పలికారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ అధికారులు, బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ద్వారా చెట్లు నాటడం జరిగింది. పెద్దలు గౌరవనీయులు కాలేరు వెంకటేష్ గారు మరియు స్థానికులు అందరూ కూడా కలిసి ఈరోజు మొక్కలు నాటడం జరిగింది. పొల్యూషన్ గురించి ఈరోజు ప్రతి ఒక్కరి దగ్గర గత 10 ఏళ్ల నుంచి కూడా చెట్లు నాటడం జరుగుతుంది. కానీ పెట్టడం ఒకటే గుర్తుపెట్టుకుంటున్న తర్వాత వాడికి కూడా వాటర్ పోయకుండా ఎన్నో చెట్లు ఎండిపోవడం జరుగుతుంది. అది మన సంరక్షణ. మనం ఎలాగైతే మన ఇంట్లో ఒక చిన్న పిల్లని ఎట్లా దాన్ని పెద్ద చేస్తాం ఆ పిల్లలను, అదేవిధంగా చెట్టును కూడా ప్రతి ఒక్క ఎవరు నాటినరో వాళ్ళు దాన్ని సంరక్షించిన ప్రతి ఒక్కరు కూడా దాన్ని వాటర్ పోస్తే బాగుంటుంది. ఈరోజు నాటడమే ముఖ్యంగా ఈరోజు 1,00,000 చెట్లు నాటడం ప్రోగ్రాం పెట్టుకున్నాము. 50 లక్షల చెట్లు నాటబెట్టడం అనేది కాదు. ఆ చెట్టును ఎలా సంరక్షణ, మనకు పొల్యూషన్ ఎలా, ఆక్సిజన్ అనేది ఎలా అందాలి. మీరు చూసినట్టయితే ఆక్సిజన్ పార్క్లో రోజు వాకింగ్కి వెళ్తే చాలా ఆనందంగా అనిపిస్తుంది. అక్కడ పెట్టిన చెట్లు కానివ్వండి, అక్కడ ఉన్న నెమలీలు కానివ్వండి, ప్రతి ఒక్క పక్షులు కూడా అక్కడ ఆహరిస్తుంటే ఎంతో ఆహ్లాదకరంగా అనిపిస్తుంది. మన ఇంత మంచి ఆక్సిజన్ పార్క్ ఉండడము బాగంబర్పేటలో కూడా చాలా సంతోషకరమైన విషయం. అదేవిధంగా
మనం నాటడము అనేది ముఖ్యం కాదు, దాన్ని సంరక్షించుకోవడం, దాన్ని ఎలా పెద్ద చేసుకోవడం అని మీరు అడిగినట్టు రాగి చెట్టు అదే విధంగా ఆ రాగి చెట్టు పెద్ద పెరిగితే మళ్ళీ ఒక ప్రాబ్లం అవుతుంది మన కాలనీలలో. రాగి చెట్టు పెరిగింది మాకు ఇబ్బంది అవుతుంది అంటారు. ఏదైతే మనకు మంచి చక్కటి పువ్వులు వస్తాయో, మనం ఆక్సిజన్ అందుకోగలుగుతామో, మనకు హెల్త్కి ఏది ఇంపార్టెంట్ అనేది మనం నాటుకుంటే బాగుంటుందని నేను అందరినీ కోరుకుంటున్నాను. కార్మికుల సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు అన్నారు. హైదరాబాద్ చిక్కట్పల్లిలోని కార్మిక భవన్లో మంత్రి సమక్షంలో మినిమం వేజెస్ బోర్డు చైర్మన్ గా కార్మికుల సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు అన్నారు. హైదరాబాద్ చిక్కట్పల్లిలోని కార్మిక భవన్లో మంత్రి సమక్షంలో మినిమం వేజెస్ బోర్డు చైర్మన్ గా కార్మిక సంఘం నాయకుడు జనక్ ప్రసాద్ బాధ్యతలు స్వీకరించాడు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ కార్మికుల కష్టనష్టాలు తెలిసిన వ్యక్తికి ఈ పదవి రావడం సంతోషకరమన్నారు. ఆయన ప్రభుత్వానికి కార్మికులకు వారధిగా ఉంటూ ప్రభుత్వానికి మంచి పేరు వచ్చే విధంగా కార్మికులకు మేలు చేసే పని చేయాలని ఆకాంక్షించారు. కాంగ్రెస్ పార్టీ అధినాయకులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖార్గే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో నూతనంగా చైర్మన్ పదవులు స్వీకరిస్తున్న అందరికీ మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. శ్రీధర్ బాబు గారు, మా ఎన్టీసీ అధ్యక్షుడు సంజీవ్ రెడ్డి గారు, మా మిత్రుడు రామగుండం శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ గారు వారి ఆశీర్వాదంతో రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు నాకు మినిమం వేజ్ చైర్మన్ జరిగింది. వారు ఇచ్చినటువంటి ఏదైతే నిర్ణయించారో ఆ నిర్ణయానికి తగ్గట్టుగా రాష్ట్ర ప్రభుత్వ ఇమేజ్ పెరిగే విధంగా, కార్మికుల జీవితాలు బాగుపడే విధంగా తప్పకుండా 73 కేడర్ల అనార్గనైజ్ సెక్టార్లో కాంట్రాక్ట్ కార్మికుల వేతనాలు పెంచి వాళ్ళ జీవితాల్లో వెలుగు నింపడం ఆ ఉద్దేశంతో ఈ ప్రజాప్రభుత్వం మాకు అధికారం ఇచ్చింది. దాన్ని తప్పకుండా నిర్వర్తిస్తామని నాకు సాయం చేసిన వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మా ట్రేడ్ యూనియన్ నాయకులు, మా ఎన్టీసీ నాయకులు జనక్ ప్రసాద్ గారు మినిమం వేజెస్ బోర్డుకు సంబంధించిన చైర్మన్ గా పదవీ బాధ్యతలు చేపడుతున్న సందర్భంలో నేను, మా సహచర శాసనసభ్యుడు రాజ్ ఠాకూర్ గారు, అదేవిధంగా ఈ రాష్ట్రానికి సంబంధించిన మా కాంగ్రెస్ పార్టీ లేబర్ సెల్కు సంబంధించిన మా కార్యకర్తలు, నాయకులు, ప్రత్యేకించి ఐఎన్టీసీకి సంబంధించిన మా అన్నలు, తమ్ములు అందరం కూడా కలిసి జనక్ ప్రసాద్ గారికి శుభాకాంక్షలు తెలియజేయడానికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మా నాయకురాలు సోనియా గాంధీ గారి, రాహుల్ గాంధీ గారి, మల్లికార్జున ఖార్గే గారి నేతృత్వంలో రాష్ట్రంలో మరి పలు కార్పొరేషన్స్కు చైర్మన్లను నియామకం చేయడం జరిగింది. ప్రధానంగా ఈరోజు లేబర్ డిపార్ట్మెంట్కు సంబంధించి దాదాపు 1,25,00,000 మంది కార్మిక సోదరులు కాంట్రాక్ట్ రంగంలో కానీ, పర్మనెంట్ కానీ, మొత్తం ఆ కార్మికుల సంక్షేమం, వారి అభివృద్ధికి సంబంధించి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యం, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం లక్ష్యాన్ని దృష్టిలో పెట్టుకొని. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మినిమం వేజెస్ బోర్డు చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన కార్మిక సంఘం నాయకుడు జనక్ ప్రసాద్. ప్రభుత్వానికి, కార్మికులకు వారధిగా ఉంటూ సేవ చేయాలని కాంక్షించిన మంత్రి శ్రీధర్ బాబు. హైదరాబాద్ నగరంపై సీఎం రేవంత్ రెడ్డి శ్రద్ధ లేదన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. పన్నులు వసూలు చేస్తూ కూడా రోడ్లు, డ్రైనేజీ, ఫ్లైఓవర్ పన్నులపై దృష్టి లేదని విమర్శలు. భద్రాద్రి ఆలయ అభివృద్ధికి ప్రణాళిక సిద్ధం చేసిన దేవాదాయ శాఖ కమిషనర్. ప్రణాళికను ప్రభుత్వానికి అందించి నిధులు రాబడతామని వెల్లడి.
ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.